హైదరాబాద్కు బుల్లెట్ రైలు, శంషాబాద్ చెన్నై ప్రాజెక్టుకు సర్వే చేపట్టండి. ఫ్యూచర్ సిటీ బందర్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్, RRR వెంట నూతన రైల్వే లైన్ అత్యవసరం. దూరం భారం తగ్గేలా ప్రణాళికలు సిద్ధం చేయండి. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు పూర్తిగా సహకరిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష. రాష్ట్రంలో చేపట్టబోయే కొత్త రిజర్వేషన్ల ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ ప్రజలకు దూరం భారం వ్యయం రెండూ తగ్గాలని సీఎం రేవంత్ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సూచించారు. తెలంగాణ రాజధాని నుంచి చెన్నై, బెంగళూరుకు బుల్లెట్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలని, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్ సైతం నిర్మించాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్తగా ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు సహా వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ స్వయంగా హాజరవగా సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పెండింగ్ కొత్త ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఉండాలని, ప్రయాణ దూరం భారం తగ్గించి అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అందుకు అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించడంతో పాటు కొత్తగా వేసే రైలు మార్గాన్ని ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పారు. ప్రధానంగా పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. విదేశాల్లో ఉన్న రైలు, రోడ్డు, బుల్లెట్ ట్రైన్, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే మన రేవంత్ అన్న బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతున్నాడు. బుల్లెట్ ట్రైన్ కావాలని తెలంగాణ ప్రజలు ఎవరు అడగలేదే. మింగా మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు తినడానికి తిండే లేదు. రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు, సామాన్యులకు ఒక పక్క సంక్షేమాలు అందట్లేదు, క్షేమంగా లేరు, మెడిసిన్స్ లేవు, హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఘోరంగా తయారైనాయి. కాంట్రాక్టర్స్కి బిల్లు లేవు, మెడికల్ కాంట్రాక్టర్స్, మెడిసినల్ కాంట్రాక్టర్స్కు బిల్లులు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్లో వసతులు లేవు, ఫుడ్ కాంట్రాక్టర్స్కి కూడా బిల్స్ లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా గాలికి వదిలేసి బుల్లెట్ ట్రైన్ గురించి మీటింగ్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి నా శతకోటి నమస్కారాలు. మీలాంటి ముఖ్యమంత్రిని అయితే నేను ఎన్నడూ ఎక్కడ కూడా చూసింది ఎరగను లేదు, చూడను లేదు. అరే మీరు ఏమన్నా వేసుకోండి భయ్, మీరు కొట్టుకోండి, మీరు అనుకోండి, మీకు బిల్లులు వద్దు, మీకు ఏమొద్దు, నేను పట్టినటువంటి కుందేలుకు మాత్రం 8 కాళ్ళు అన్నట్టు మా రేవంత్ అన్న తీరు అట్లా తయారైంది. ఏం చేస్తాం మరి? ఇటువంటి దయానీయ పరిస్థితుల్లో తెలంగాణ అప్పుల కుప్పలుగా మరింత మార్చేసి ఒక్కటంటే ఒకటి ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి చెప్పండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకి ఇది ఉపయోగపడుతుంది, అందుకే ఇది తీసుకుంటున్నాం అనేది ఒక్కటి చెప్పమని రేవంత్ రెడ్డిని గుండెల మీద చేసుకొని చెప్పండి. కేబినెట్ మంత్రులు గుండెల మీద చేసుకొని చెప్పండి. ఒక్కటంటే ఒకటి, ఇది సామాన్యుడి కోసం, ఇది అతి సామాన్యుడి కోసం, ఇది మీ క్షేమం కోసం, ఇది మీ సంక్షేమం కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 ఏళ్ల వ్యవధిలో మీ బ్రాండ్ ఏంటి? మీరు చేసింది ఏంటి? ప్రజలకు మీరు ఇచ్చేదేంటి?